మనకు 5 ఉత్సవాలు అత్యంత ప్రధానమైనవి. ఒకటి దేవుణ్ణి లోపల పెట్టడం, దాన్ని మంటపోత్సవం అంటున్నాం. రెండవది రథోత్సవం. రథోత్సవం తర్వాత పల్లకి ఉత్సవం స్వామికి, తర్వాత తెప్పోత్సవం, తర్వాత ఉయ్యాలోత్సవం. ఇప్పుడు లోపల వెళ్లి ఉయ్యాలోత్సవం చేస్తాం. నిన్న అయింది, ఈ రోజు కూడా అక్కడ పెట్టండి కావాలంటే. 5 ఉత్సవాలు తప్పనిసరిగా చేసినప్పుడు అది క్షేత్రం అవుతుంది. ఇది సందేహం లేదు. ఇది ఏదో క్రియేట్ చేసింది క్షేత్రం కాదు. ఇది తానుగానే పుట్టిన క్షేత్రం. ఇది స్వయంభూ క్షేత్రం. దీని పేరు. మనమంతా దాన్ని అభివృద్ధి చేసి సేవ చేస్తున్నాం. మనకు అదృష్టం మనందరికీ. ఈ 5 ఉత్సవాలు కూడా పంచభూత ఉత్సవాలు. పృథ్వీకి సంబంధించినటువంటిది, వాయువుకి సంబంధించింది, అగ్నికి సంబంధించినటువంటిది, ఆకాశానికి సంబంధించింది, గాలికి మరి ఆకాశానికి సంబంధించినటువంటిది. ఈ 5 ఉత్సవాల్లో దేవుడు దీన్ని మనం ఈ 5 ఉత్సవాల్లో కూడా మనం చూసినప్పుడు పరమాత్ముని, ఆ ప్రకృతిని మనం చూసినట్టుగా అవుతుంది అని అర్థం. ఇక్కడ ఇది కొంతమందికి నమ్మకం లేని వాడికి ఇది బొమ్మలాటలాగా కనపడుతుంది. మనమే బొమ్మలు కదా, అందుకని అట్లా అనేవాళ్ళకు నువ్వే బొమ్మరా అనవచ్చు. నువ్వే ఒక బొమ్మ అనవచ్చు. మనమంతా బొమ్మలే కదా. బొమ్మ అంటే ఇంకోటి కూడా అర్థమవుతుంది. బొమ్మ అంటే మా భాషలో బ్రహ్మ అని కూడా అర్థం. అందుకని ఇది బ్రహ్మలాటలు అని అర్థం. బొమ్మలాటలు కాదు, బ్రహ్మలాటలు. మనమంతా బ్రహ్మలే, మనమంతా దత్తులే. ఎవరు భగవంతుణ్ణి నాలో ఉన్నాడు పరమాత్ముడు అని ఎవరంటారో వాళ్ళందరికీ దత్త తత్వం తెలుస్తుంది. దత్త అంటే ఇచ్చుకోవడం. పరమాత్ముడు ఇచ్చేశాడు, మనకిచ్చాడు, మనం ఆయనకి ఇస్తున్నాం. దాంట్లో మనం ఏమి వాడి సృష్టి. ఈ పంచభూత ఉత్సవాలు ఇవన్నీ కూడా అన్ని పంచభూత దోషాలు ఎవరెవరికి ఉందో తొలుగుతాయి. ఈ ఉత్సవాలు చేసిన వాడికి, చేయించిన వాడికి, దాంట్లో పాలు పంచుకున్న వాడికి అగ్ని దోషము పోతుంది. అంటే కడుపులో ఉండేటువంటి దోషాలు, కిడ్నీ దోషం, కడుపులో ఉండేటువంటి జీర్ణకోశ దోషము, ఈ దోషాలన్నీ కూడా నివారణ అవుతుంది. ఒక ఉత్సవం చేశారనుకోండి, నేను చెప్పినట్టుగా 5 ఉత్సవాల్లో, పంచభూత ఉత్సవాల్లో మంటపోత్సవం చేసినటువంటి వాళ్ళకి మూలాధారం అంటే కింది నరకలోకం అంటాం. దీన్ని మూలాధారం నుంచి కింద ఉండేదంతా నరకలోకమే. ఈ నరకలోకంలో అయ్యేటువంటి మనిషికి 3 భాగాలు. ఒకటి తలకాయ, తర్వాత హృదయ భాగంలో ఉండేటువంటిది పొట్టను కొంచెం చేరుతుంది, కింద పొట్ట నుంచి కిందికి ఉండేటువంటిది నరకలోకం. అంటే కాళ్ళు కూడా నరకలోకం. 3 లోకాలు. ఒకటి బ్రహ్మలోకము, ఒకటి విష్ణు లోకము, రెండవది విష్ణు లోకం. అంటే మన హృదయ భాగం అని చెప్పచ్చు. కానీ ఆ హృదయ భాగం పూర్తి విష్ణు లోకము అని అంటున్నాం. పైన బ్రహ్మలోకము, విష్ణు లోకము, కింద శివలోకము. ఈ 3 లోకాలు మనకు బాగా ఉండాలంటే 3 లోకాలు కూడా మనకు ఈ 5 ఉత్సవాలు మనం చూడాలా, చేయించాలా, చేయాలా. ఆ ఉత్సవాల్లోనే రావాలని కూడా లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు చేయించవచ్చు. 5 ఉత్సవాలు కూడా దానికి అయ్యేటువంటి ఖర్చుని కట్టుకుంటూ చేయించవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. లేదు ఆ ఉత్సవ సందర్భాల్లోనే ఎందుకు చేస్తాం, అది ఆలయం వాళ్ళు చేసేటువంటి పద్ధతి ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి చేశారు. లేదు నేను మధ్యలో ఉత్సవం నేను చేయించాలా అంటే దానికి అయ్యేటువంటి చిన్న ఖర్చులో, పెద్ద ఖర్చులో డబ్బు ఎవరికి కావాలా అంత మనం తీసుకోం కదా. ఈ భగవంతుడికి ఉత్సవాలు చేసి అన్నదానం చేయటం ఒక పద్ధతి. కొంచెం డబ్బు ఉండే వాళ్ళకి పుట్టు పండుగ చేసే సందర్భం వస్తుంది అనుకోండి, అప్పుడు చేయించద్దు.
మంటపోత్సవం, పల్లెకోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం కూడా చేస్తారు. అంత పెద్ద ఏం ఖర్చులేం కాదు, కొద్దిలో పోతాయి. ఆ ఖర్చులంతా మనం చూసుకుంటే ఎవరైనా చేయించవచ్చు, ఎప్పుడైనా ఎన్ని మాటలైనా చేయవచ్చు. అది ఒక జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఈ 5 దోషాలు, ఊపిరి దోషాలు ఉండేటువంటి వాడు, అంటే శ్వాసకోశంలో చాలా బాధపడేవారు, ఆస్మా పడేవారు, గుండెపోటు, గుండెలో బ్లాకులు పడేవాడికి, గుండెలో నొప్పి ఉండేటువంటి వాడికి, వీళ్ళందరూ కూడా ఈ 5 ఉత్సవాల్లో ఈ ఒక ఉత్సవం, రథోత్సవం చేయవచ్చు. వాడు చేస్తే మంచిది కూడా. ఈ 5 కూడా 5 సంకేతంగా కనపడేటువంటి ఒక బాధలు మనలో ఉండేటువంటి బాధలు. ఈ పల్లకి ఉత్సవం ఎవరు చేయిస్తారో తలకాయలో ఉండేటువంటి వ్యాధులన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా పోతాయి. తలలో ఉండేటువంటి తల తిప్పటం, తల ఏదో మాదిరిగా ఉండటం, వాళ్ళు పల్లకి ఉత్సవం చేస్తే చాలా మంచిది. ఇవి ఈ 5 ఉత్సవాలు 5 రోగాలకు సంకేతంగా ఉన్నాయంటే నివారణ అవుతుంది. దీన్ని మనసులో పెట్టుకొని మీరు దత్తభక్తులైన వాళ్ళు, నా మీద ప్రేమగా ఉండేవాళ్ళు, నా మాట వేదవాక్యం అనేవాళ్ళు, ఈ ఉత్సవాలు చేయించండి. అప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు చేయించండి. రథోత్సవం చేయవచ్చు, పల్లకి ఉత్సవం చేసుకోవచ్చు, మంటపోత్సవం చేసుకోవచ్చు, ఉయ్యాల ఉత్సవం చేసుకోవచ్చు. ఈ ఉయ్యాల ఉత్సవం ఎప్పుడు కూడా గాలిలో ఆకాశం, ఆ గాలిలో తేలుతూ ఉంటుంది అని. ఆకాశం సంబంధించినటువంటిది అంటే మన శరీరంలో ఉండేటువంటిది. మనం తిరుగుతున్న ఆకాశంలో చాలా మందికి లేచి నిలబడటం కష్టమవుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటాము, తర్వాత చుట్టుతూ ఉంటుంది మనకు. ఇవన్నీ కూడా ఆస్మెటిక్ ప్రాబ్లం కూడా, ఇవన్నీ కూడా నివారణ కావటానికి కళ్ళు తిరగటము, కళ్ళు పోవటము, కంటి జబ్బులు రావటము, కంట్లో చెత్తవారు రావటము, కన్ను కనపడకపోవటము, ఇవన్నీ కూడా అవి బాగా కాకపోయినా కూడా ఆ దోషం నివారణ చేసుకోవాలి. మనం దోషం నివారణ చేసుకుంటే ముందు జన్మలోనూ బాగా కన్ను కనపడుతుంది. కంటి దోషాలు రాకుండా ఉండటానికి మనం ఇది ఉయ్యాల ఉత్సవం చేయాలి, డోలోత్సవం. ఆ డోలోత్సవాన్ని ఏం కష్టపడాల్సిన పని లేదు, కొంచెం దానికి కావాల్సిన డబ్బులు మనం ఏర్పాటు చేస్తారు ఆలయ వాళ్ళు, అంత పెట్టేసుకుంటే చాలు. మీరు చేస్తారు నమ్మకంతో చెప్తున్నాను. 5 ఉత్సవాలు ఒకటే చోట నడిపితే, ఒకే రోజు ఒకే పుట్టు పండుగ రోజు వాళ్ళు నడిపితే అంతకన్నా భాగ్యం వేరే లేదు. స్వామీజీ మీద చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. స్వామీజీ హస్త నక్షత్రం రోజు నడపండి, మీకు స్వకార్యం స్వామి కార్యం కూడా అవుతుంది. ఈ 5 ఉత్సవాలు కూడా నడపండి. అప్పుడప్పుడు అన్ని ఆలయాల్లో కూడా ఉత్సవాలు నడుపుతుంది. జనమే రావాలా, ఇంత జనం ఉండాలా, ఇన్ని అన్నదానం కావాలని అక్కర్లేదు. అర్చకులు 2 ఉన్నా చాలు, మేనేజ్మెంట్ 4 ఉన్నా చాలు, ఆ ఇంటి వాళ్ళు ఉంటే చాలు. ఇక వచ్చారనుకోండి జనం, అన్నదానం చేస్తాం, అంతకన్నా ఇంకేముంది మనకు కావాల్సింది. అన్నదానం చాలా ప్రధానమైంది. అన్నదానం చేస్తే 7 జన్మలకు మనకు అన్నం పుడుతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడక్కడ పంట పొలాలు ఉన్నాయి, ఆ పంటను తీసేటప్పుడు ఒక్కొక్క మూట ఇచ్చినా కూడా ఇక్కడికి అన్నదానం నిరంతరంగా జరుగుతుంది. నాకు చాలా ఇష్టం అది. అందుకని చాతుర్మాసం ఎప్పుడో సంవత్సరం మొదలు ఈ సంవత్సరమే చేయమని చెప్పి స్వామీజీ సంకల్పం చేసి దానికి కావలసినటువంటి సదుపాయాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం వెళ్ళి చెప్పాను సదుపాయం. అందుకే అనిపిస్తుంది అవి మనసులో పెట్టుకొని ఇవన్నీ చేయాలా అనేటువంటి ఉద్దేశం స్వామీజీకి ఉండింది. కాబట్టి కొత్తలోనే చేస్తే మంచిది. అందుకని ఇప్పుడు నుంచే అన్ని సదుపాయాలు సరిచేసుకోండి. ఫస్ట్ అన్నదానానికి ఏం కావాలో సంగ్రహించండి. మొత్తం వచ్చిన వాళ్ళకంతా గాయలు అన్నదానం కావాలా, ఏమేమి కావాలో దానికి అన్నం చేసేవాళ్ళకి అక్కడి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సిబ్బందికి కూడా ఇప్పటి నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. మీరు చాలా అడిగారు, అర్థమవుతుంది కావాలా అడిగారా, అందుకని ఇచ్చేస్తున్నాను, తొందరగా ఇచ్చేస్తాను.
మేము అనుకున్నాము హరిద్వార్లో చేయాలనుకున్నాం, గంగ ఒడ్లో చేయాలనుకున్నాం. ఇది కూడా గంగనే అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత గంగలా కనపడుతుంది. పోనీ నేను అక్కడ ఉండాలా, ఆ సమయంలో ఉండాలా, ఒక నెల అక్కడ ఉండాలనుకున్నా. ఆ నెల రోజులు మీకు ఇచ్చేస్తాను ఇక్కడ. అప్పటి